వైకుంఠవాసులైన శ్రీ మహావిష్ణువు భార్యా సమేతుడై గరుడ వాహనరూఢులై భూలోకయాత్రకు బయలుదేరాడు. ఒక గ్రామంలో గుడిసె ముందు శ్రీరామ్మూర్తి అను ఆసామి దిగులుగా కూర్చుని ఉన్నాడు. ఈ పాడు బ్రతుకు, బతికే కన్నా చావడం మేలు. కడుపు నిండా తిండి లేదు, శుభ్రమైన ఇల్లు లేదు. నా కుటుంబం పస్తులతో కాలం గడపవలసిందేనా? 1 ఎకరం పొలం, ఒక మంచి పెంకుటిల్లు ఉంటే నాకెంత బాగుండును. ఆ దేవుడికి నా మీద దయలేదు అని తలుచుకుని దుఃఖించసాగాడు. శ్రీరామ్మూర్తి ఆంతర్యాన్ని గ్రహించింది లక్ష్మీదేవి. స్వామి, శ్రీరామ్మూర్తి చాలా బాధల్లో ఉన్నట్టున్నాడు. ధన సహాయం చేస్తే సుఖపడతాడు అంది లక్ష్మి. దేవి, నీవు ధన సహాయం చేసినంత మాత్రమున అతడు సంతోషించేవాడు కాదు. నా మాట విని అతన్ని అలాగే బ్రతికిని అన్నాడు శ్రీహరి. డబ్బును చూస్తే అతడు తప్పకుండా ఆనందిస్తాడు అంది లక్ష్మి. సరే, ధన సహాయం చెయ్యి. ఇప్పుడు డబ్బును చూసి సంతోషించిన తర్వాత విచారిస్తాడు అన్నాడు విష్ణువు. అయితే ఒక పని చేద్దాం. ఇప్పుడు ధన సహాయం చేసి కొంతకాలమైన తర్వాత వచ్చి చూద్దాం. అప్పుడు అతడు ఆనందంగా ఉంటే నా మాట నెగ్గినట్టు, లేకుంటే మీ మాటే నెగ్గినట్టు అవుతుంది అని చెప్పి లక్ష్మి ధనం మూటను శ్రీరామ్మూర్తి పక్కన పడేసింది. గల్లుమని శబ్దంతో తన పక్కన పడిన డబ్బు మూటను చూసి శ్రీరామ్మూర్తి ఆనందంతో వెర్రికాక వేశాడు. శ్రీరామ్మూర్తి ఆ డబ్బుతో 2 ఎకరాల పంట భూమిని కొని మిగిలిన డబ్బుతో పెంకుటిల్లు కట్టించాడు. కొంతకాలమైన తర్వాత శ్రీహరి, లక్ష్మీదేవి భూలోకానికి మళ్ళీ వచ్చి తన ఇంటి అరుగు మీద దిగులుగా కూర్చుని ఉన్న శ్రీరామ్మూర్తిని చూసి చిన్నగా నవ్వాడు శ్రీహరి. చిరుకోపంతో మూతు ముడుచుకుంది లక్ష్మీదేవి. ఇద్దరు మానవ రూపాలు ధరించి శ్రీరామ్మూర్తి దగ్గరకు వెళ్ళారు. నాయనా, అలా దిగులుగా ఉన్నావేం? పూర్వం కంటే నీ పరిస్థితి ఇప్పుడు బాగుంది కదా అన్నాడు శ్రీహరి. ఏమని చెప్పేది తాత? కొంతకాలం క్రిందట నాకు కొంత ధనం దొరికింది. ఆ డబ్బుతో భూమిని కొని ఇల్లు కట్టాను. అయితే ఎదురింటి పాపయ్య మేడ కడుతున్నాడు. అలాంటి మేడ నాకు ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందని ఆలోచిస్తున్నాను అన్నాడు శ్రీరామ్మూర్తి. లక్ష్మీదేవి తన మహిమతో డబ్బును సృష్టించి ఆ డబ్బు శ్రీరామ్మూర్తి చేతిలో పెట్టి, నాయనా, మేమిద్దరం కాశీకి వెళ్తున్నాం. ఈ వయసులో మాకు డబ్బెందుకు చెప్పు? ఈ డబ్బుతో మేడ కట్టుకుని ఆనందంగా ఉండు అంది. అవ్వా, నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. జీవితాంతం నేను మిమ్మల్ని స్మరించుకుంటాను అన్నాడు శ్రీరామ్మూర్తి. శ్రీరామ్మూర్తి డబ్బు మూటను కళ్ళకద్దుకుంటూ శ్రీహరి, లక్ష్మి యథారూపాలతో వైకుంఠం చేరారు. దేవి, మరికొంతకాలం పోయిన తర్వాత అతడిని చూసి వద్దాం. ఇది ఆఖరి ప్రయత్నం అన్నాడు లక్ష్మీ వల్లభుడు. సరే అంది క్షీరసాగర పుత్రి. మరికొంతకాలం పోయిన తర్వాత శ్రీహరి, లక్ష్మి పూర్వం కనబడిన మానవ రూపాలతో శ్రీరామ్మూర్తి ఇంటికి చేరారు. వీరెళ్ళిన సమయానికి శ్రీరామ్మూర్తి అందమైన మేడలో వీధి అరుగు మీద మళ్ళీ విచారంగా కూర్చుని ఉన్నాడు. నాయనా, మా కాశీయాత్ర పూర్తి చేసుకుని వచ్చాం. మా దగ్గరున్న డబ్బు నీకు ఇచ్చివేయడంతో మాకు తిండికి కొరత ఏర్పడింది. కమ్మని కూరలతో మా ఇద్దరికి మృష్టాన్నం పెట్టు. 2 రోజుల నుంచి మాకు తిండి లేదు అంది లక్ష్మీదేవి. చూడు అవ్వా, నీవు నాకు ధన సహాయం చేసినంత మాత్రాన మీకు రుచిగల కూరలతో తిండి పెట్టాలా? బాగా తినడానికి వచ్చినట్టున్నారు. అసలే నేను దిగులుతో ఉంటే మీకు వండి పెట్టాలా? భజగోపాలం 2 లక్షల రూపాయలతో సముద్ర వ్యాపారం చేయడానికి వెళ్తున్నాడు. నేను అతడి వలె వ్యాపారం చేసి లక్షలు గడించాలని ఉంది. ఆ లక్షల ముందు నాకిచ్చిన డబ్బు ఒక లెక్కలోనిది కాదు. పొండి అవతలికి, ఇంకెప్పుడు నా ఇంటి ఛాయలకు రాకండి అని విసురుగా
ఇంట్లోకెళ్ళి తలుపు వేసుకున్నాడు శ్రీరామ్మూర్తి. ఆ మాటలకి లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వచ్చింది. శ్రీరామ్మూర్తిని తిరిగి పేదవాడిగా మార్చివేసింది. తన మాట నెగ్గనందుకు లక్ష్మీదేవి సిగ్గుపడింది. దేవి, మానవుడు ఆశాపరుడు. రూపాయి దొరికితే చాలదు, 10 రూపాయలు దొరికితే బాగుందనుకుంటాడు. 10 దొరికితే 100 దొరకాలనుకుంటాడు. 100 దొరికితే 1000, 1000 దొరికితే 1,00,000, 1,00,000 దొరికితే కోట్లు కావాలనుకుంటాడు. కోట్లు గడించిన తర్వాత ఈ భూప్రపంచాన్ని ఏలాలనుకుంటాడు. ప్రపంచాన్ని జయించిన తర్వాత దైవత్వాన్ని ఎదిరిస్తాడు. ఇది మానవ యుగ ధర్మం అన్నాడు శ్రీహరి. తర్వాత ఇద్దరు గరుడ వాహనంపై వైకుంఠం చేరుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.